యాజ్ చెరీ రామ్ చరణ్ మీ రిలేషన్స్ విత్ యువర్ ఫాదర్ తాతగారు, సో ఈ సినిమాలో కూడా అలాంటి ఫ్యామిలీ రిలేషన్స్ బోల్డ్ ఉన్నాయి. డిడ్ యూ కనెక్ట్? యా, ఐ మీన్ ఐ కుడ్ రిలేట్ ఆల్మోస్ట్. నేను మా తాతగారులతో ఇద్దరు వెంకట్రావు గారితోనూ రామలింగ గారితో చాలా చాలా ఫనీ అండ్ చాలా నాటీగా ఉండేవాడిని. మా ఒరిజినల్ ఇద్దరు తాతల్ని కలిపితే ఏంటో అది ప్రకాష్ రాజ్ సినిమాలో. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. మీ రిలేషన్ విత్ మెగాస్టార్, అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు యాజ్ అ సన్ యూ బీన్ వెరీ ఒబీడియంట్ సన్ అండ్ మీ డాడ్కి రీసెంట్గా కార్స్ కూడా గిఫ్ట్ చేశారని విన్నాం. అంటే 25 years, 27 years of my life, he's been gifting us so many things. And now I think it's a payback time. Now we are earning and we are happy because of his blessings and people's blessings. And I always like, he loves cars and he stopped buying cars. ఎప్పుడో ట్యాగోర్ అప్పుడు కొన్నారు ఆయన కారు. దాని తర్వాత కార్ల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఐ థింక్ యూ లూజ్ ఇంట్రెస్ట్. అండ్ ఎప్పుడు ఎస్యూవీ చూసినా రోడ్డు మీద అబ్బా అలా చూస్తారు. ఆయనకు ఒక ల్యాండ్ క్రూజర్ ఉండేది. ఆ ల్యాండ్ క్రూజరు డైరెక్టర్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ డైరెక్టర్ మీద ప్రేమతోనో లేకపోతే అభిమానంతోనో లేకపోతే ఒక చిన్న తమ్ముడుగా ఫీల్ అయ్యి నాన్నగారు చాలా పెద్ద హృదయంతో ఆ కీస్ తీసుకెళ్ళి ఆ డైరెక్టర్ చేతిలో పెట్టేశారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, కృష్ణవంశీ. సో డాడీ రీసెంట్గా ఆయన బర్త్డేకి నాకు అనిపించి మళ్ళీ ఒక అలాంటి కార్ తీసుకోవాలి. రియలీ రియలీ స్వీట్ కదా. మోస్ట్ డిఫికల్ట్ సీన్స్ ఫర్ మీ టు షూట్ వర్ క్రైయింగ్ సీన్స్. తాతయ్యతో గొడవ పడి సరే నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి ఒక సీన్ ఉంటుంది. అవునన్నా కాదన్నా నేనే నీ మనోడు నేనే ఒక డైలాగ్ ఉంటుంది. అది చెప్పి కోపంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సో నేను వంశీ గారు ఒకటి డిసైడ్ చేశాను, ఈ సీన్లో ఏడవకూడదు, బట్ ఏడుస్తున్నట్టు ఉండాలి, బట్ ఒక్క డ్రాప్ కన్నీళ్ళు కూడా రాకూడదు. అయ్యో బాబోయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ ముందు నుంచుని ఇలాంటి గట్టి డైలాగ్స్ ఇవన్నీ చెప్పడం ఒక ఛాలెంజ్ అయితే, ఈయనేంటో కొత్త ఛాలెంజ్ పెట్టారు. ఏదో ఒక రకంగా వీ అచీవ్డ్ ఇట్. ఎందుకంటే దాని నెక్స్ట్ సీన్ నాకు నువ్వు ఒక చిన్న పిల్లోడ్లాగా బల్ల మీద కూర్చుని ఏడవాలి. ఇట్స్ లవ్లీ సీన్. కాజల్తో క్లైమాక్స్లో ఒక ఫ్యామిలీ డ్రామా నుంచి ఒక లవ్ స్టోరీని భలే తీసుకొచ్చారు వంశీ గారు తిరిగి. దట్స్ వేర్ యంగ్స్టర్స్ కానీ వాళ్ళందరూ కనెక్ట్ అయ్యేటట్టు ఒక బ్యూటిఫుల్ దట్. అక్కడి నుంచి తీసుకుంటే సినిమా ఇంకో గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉంటుంది. అలా చూస్తుంటే చాలా ముద్దొస్తున్నావురా. నారా రాజ్ కుమార్ సాంగ్ అండ్ గులాబీ పువ్వులు. మీరు నమ్ముతారా, ఆ సాంగ్ నిజంగా షూట్ చేయాలంటే 6 to 7 days పడుతుంది. అలాంటి లొకేషన్. Where was it? ఎక్కడ? Jordan. చాలా వేడి. It was very hot. It was very difficult. We traveled for 3 hours to go to the shooting spot. నిజంగా మిరకిల్ అంటే, మెజిషియన్ అంటే వంశీ మార్క్ ఏంటో మీరు ఆ సాంగ్లోనే చూస్తారు. వన్, హీ మేడ్ ఇట్ లుక్ సో గుడ్. క్వాలిటీ, సమీర్ కెమెరామెన్ ఇచ్చిన ఇన్పుట్స్ కానీ అయితే తన కాంట్రిబ్యూషన్ ప్లస్ విజువల్స్, everything was shot in less than 2 days. And per day we used to work for 8 hours. So in 16 hours. For that song? Yeah, per day 8 hours pan chestam. So 16 hours he finished. In 16 hours we finished the entire song. Chala. It was very. KV sir was so involved in the costumes. I had so many fights Your with him look about also. costumes. Oh my god. ప్రతి కాస్ట్యూమ్ కి వీళ్ళిద్దరు We used to fight. షార్ట్ రెడీ అని వెళ్తాం, వీళ్ళిద్దరు గొడవ స్టార్ట్ అవుద్ది. బొట్టు పెట్టమంటారు ఆయన, మన తెలుగు కల్చర్ లాగా కనిపించడానికి, ఒక తెలుగుతనం తీసుకురావడానికి. మేడం ఏమో బాగుంది కదా బొట్లు పెట్టుకుంటే ఉన్నాను, బొట్టు ఎందుకు అంటారు. సరే నేను వెళ్ళిపోయి మళ్ళీ అంతే, నేను వెళ్ళిపోయి కార్లో కూర్చుంటాను. All newfound respect I have for him. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు
గుళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే జిలేబీ గుళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే You know what KV sir's thought process is behind that? He wanted, do you know na? ఏంటండి For తెలుగులో Gulabi. చెప్పండి. అవును మీ హీరోయిన్ తెలుగులో Gulabi song lo, KV sir thought his point is that he wanted the relationship to first start where this girl imagines him like a Dracula. అచ్చా And then how he slowly becomes Prince Charming. And through, from Dracula to Prince Charming, how slowly she falls in love with him. That's the point of the song. నిజమా? That's why in the end he comes on a horse as Prince Charming and all of that. And earlier when she sees him, she's scared of him. Because he keeps threatening her with the phone and all of that. కృష్ణవంశీ గారు మీరు ఎక్కడైనా ఉంటే చెప్పండి, ఇది నిజమేనండి? Avunu. రాకాసితే నెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి నీ నడుము మడతల్లో నన్ను మడత పెట్టావే అసలు వంశీ గారు మాకన్నా ఒక మినిమం 15 years 18 years పెద్దోళ్ళు ఉంటారు, బట్ మాకన్నా చిన్న పిల్లోడ్లాగా బిహేవ్ చేస్తారు. He's the biggest kid. I think that is his plus point. Exactly. దట్స్ వై Freshness. తన ఫిల్మ్స్ అన్ని ఇంత యూత్ఫుల్ గా ఉంటాయి. Exactly. యూత్ఫుల్ గా ఉంటాయి. హిస్ థాట్స్ ఆర్ ఫ్రెష్, థాట్స్ ఆర్ యంగ్. సో ఇఫ్ యూ ఎక్కడో స్టక్ అయిపోయి ఉంటే మళ్ళీ ఇలాంటి ఫ్రెష్ సీన్స్ రావు. చాలా కట్టెలు ఉన్నారా నీలో? అంత మగాడువరా నువ్వు? ఇలా ఎవడడిగితే అడిగి హగ్గిచ్చేస్తావా? So we have a joke, okay, KV sir and me. Right in the beginning of the film, I had told him, "You're not giving me creative freedom." మీరన్నారా నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు చెప్పాను కదండి, అయ్యో I ఆలోచించి said, "What is మాట్లాడదు. this?" బొట్టు You're so అంటారా? no, not for the bottu. For my introduction scene, I was like, "You're too controlling, sir. You've not changed. You're not giving me any creative freedom to act." అసలు ఎవరైనా డైరెక్టర్కి వెళ్ళి అలా మాడతారు? నేను చెప్పాను కదా, కాజల్ ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి Arey no. ఇక్కడ ఆలోచించి మాట్లాడుంటే అసలు. My point is that KV sir is such a rock star. Like Telugu. obviously with respect. Stop scaring me. Will you translate for me? Sorry. కేవీ గారు చాలా బ్యాడ్ Rock star పర్సన్. unnaru. అయ్యయ్యో Rock star unnaru. నువ్వు అదే చెప్తాను. నువ్వు ఇంగ్లీష్లో చెప్పు, నేను చెప్తా. You're horrible. I'll do it on my own. ఓకే మీరు తెలుగులో రాక్ స్టార్ ఎలా అంటారో పత్తర్ మనిషి. Exactly. Everyone knows the meaning of rock star. Now కాజల్ moving on. ఏమంటుందంటే Over, point చాలా over. మంచోడు, Yeah. చాలా మంచోడు, చాలా మంచోడు. అది చెప్పు. Yes. పావగారి చూపే బంతి పూవై పూసిందే పావగారి మనసే మల్లె పూవై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే అండ్ సాంగ్స్ గురించి మనం మాట్లాడడం యువన్ గారు బ్యూటిఫుల్ అని, ఐ మీన్ ఆయనకి చాలా తక్కువ టైం ఇచ్చాం యాక్చువల్గా. ఇట్స్ స్లో పాయిజన్ హిస్ మ్యూజిక్ అండ్ ఈస్ గివెన్ అన్ అమేజింగ్ 5 numbers. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు నమ్మరు, లెస్ దెన్ అ వీక్ హోల్ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు యువన్. యూజువలీ హీ టేక్స్ 1 month, 1.5, 2 months. ఐ థింక్ ద ఫాస్టెస్ట్ ఫిలిం ఆఫ్ మైండ్ విచ్ రిలీజ్ ఇన్ విత్ ఇన్ 6 months. మార్చ్లో మొదలు పెట్టాం, అక్టోబర్లో రిలీజ్, అంటే జస్ట్ స్టార్ట్ టు ఫినిష్ 6th to 7th month రిలీజ్. యో ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం సంతోషం నా చుట్టూ ఉండే లోకం చిరునవ్వే నే చేసే సంతకం dance to the rhythm now dance to the rhythm now dance to the rhythm now. గణేష్ గురించి చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యిందంటే కేవలం మా ప్రొడ్యూసర్ గణేష్ వల్ల. హిజ్ ఇన్వాల్వ్మెంట్, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని వచ్చినా ఒక మౌంటైన్ లాగా నుంచుని సరదాగా అన్నీ దాటుకుంటూ వెళ్ళేవాడు. అండ్ హీ వాజ్ గుడ్, బాగా ఖర్చు పెట్టాడు, కరెక్ట్గా ఖర్చు పెట్టాడు, ఎక్స్ట్రా బడ్జెట్ అవ్వకుండా నీట్గా. అండ్ వంశీ గారికి ఏం కావాలన్నా ఇచ్చేవాడు. అండ్ నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ ఈ సినిమాలో చెప్పాలి, ప్రతి సినిమాలో ఉంటుంది. బట్ వంశీ గారు ఆయన నరేట్ చేసిన వెంటనే, అది వంశీ గారి స్టోరీ చేసిన వెంటనే ఒక ఫీల్ గుడ్ యునో అయ్యారు ఆయన. హీ ఫెల్ట్ గుడ్ ఇమీడియట్లీ.
అండ్ వంశీ గారు అడిగారు ఇక్కడతో కాదన్నయ్య మీరు నాతో అట్లీస్ట్ 15 days కూర్చోవాలి ఇద్దరం కలిసి వీ విల్ వర్క్ విల్ లాక్ ద స్క్రిప్ట్ అండ్ దెన్ డూ సో అది వంశీ గారు అంత ఓపెన్గా అడిగారు కాబట్టి నాన్నగారు వాజ్ ఏబుల్ టు సజెస్ట్ కానీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ నుంచి. నువ్వు ఎవరు అని అడుగుతుంది ముసలి. అభిరామ్ రామ్ ఏకసంధాగ్రాహి. ఆ అబ్బాయి మంచి పిల్లడమ్మా. అండ్ గోవిందుడు అందరి వాడే సినిమా కృష్ణవంశీ గారు అంటేనే లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎమోషన్స్ ఎన్ని ఉన్నా కానీ అది ఎలా ప్రొజెక్ట్ చేస్తారనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ వంశీ గారు ఈజ్ అంటే దిట్ట దాంట్లో. మీకు నచ్చిన ఫేవరెట్ ఎమోషనల్ సీన్ మీరున్నా లేకపోయినా ఏదన్నా చెప్పమంటే విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సీన్? Mine is the climax when he's in the hospital. Bed, yeah. Yeah. That's a very That's a emotional lovely scene. thing. నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్ తాత Yeah. నాన్నగారు కలిసేటప్పుడు నా క్లోజప్ ఒకటి ఉంటుంది. వీ హ్యాడ్ దట్ టెన్షన్ ఆల్సో డాక్టర్ గారు అని వచ్చినప్పుడు Yeah. ఈయన తిరిగితే ఏమవుతుంది అనేది. And it's a very nice scene. It's a very beautiful scene. అభిరామ్ నానమ్మ వెళ్ళి అన్నం తినండి పొద్దున్న ఏం తినలేదు అన్నప్పుడు. బ్యూటిఫుల్ సీన్ అండి, మోస్ట్ న్యాచురలీ కన్సీవ్డ్ సీన్ అది. వెరీ న్యాచురల్గా ఆ విలేజెస్లో ఎంత కోపం ఉన్నా మీ హస్బెండ్స్ మీద మీ అన్నం ముందర పెట్టి తిడతారు, అన్నం పెడతారు, మిమ్మల్ని చూసుకుంటారు, పడుకోబెడతారు, మందులు ఇస్తారు. బట్ ఆవిడ చెప్పాల్సింది మాత్రం దేని దానికే దేని దానికి. ఇట్స్ సచ్ అ న్యాచురల్ సీన్. నిజంగా చెప్పాలంటే అక్కడక్కడే తిట్టాలి, అది కాదు. హస్బెండ్ని చూసుకోవాలి, దేవుడు మీరు అనే డైలాగ్స్ కానీ అవి కానీ బ్యూటిఫుల్ డైలాగ్స్. yes. పరుచూరి గారు మోస్ట్లీ పరుచూరి గారు అండ్ వంశీ గారు కలిసి రాశారు ఈ సినిమాకి. మట్టి పిసికే మట్టి పిసికే అవన్నీ పరుచూరి గారు ఇన్వాల్వ్మెంట్. నేను చెప్తాను, ఆయన ఒక స్క్రిప్ట్ డాక్టర్ లాగా ఒక పెద్ద మనిషిగా మమ్మల్ని అందరినీ అలా గైడ్ చేస్తూ తీసుకెళ్లారు. సో ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. కాజల్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్? మీరు చాలా ఇందులో చాలా క్యూట్గా ఎమోట్ చేశారు అండ్ ఇది కొంచెం బోల్డ్ మరదల క్యారెక్టర్. వంశీ గారి సినిమాలో ఎప్పుడు అంతే ఉంటారు. సో మీకు నచ్చిన డైలాగ్ ఏది? I say if you have the guts, go and tell. ఇలా చెప్తారా? ఇలా Go చెప్తారా? watch the movie. We watched it, but directly from the horse's mouth bound to Yes, వినడానికి. Okay, wait, guys. వెళ్ళి తాతయ్యకి నిజం చెప్తే నువ్వేం అడిగినా ఇస్తా. నువ్వేం అడిగితే నువ్వేం అడిగితే ఇస్తా. ఏది అడిగినా ఇస్తా, ఏది అడిగినా ఇస్తా కదా. అదే Okay, wait, we'll do it again. వెళ్ళి తాతయ్యకి నిజం చెప్తే ఏం అడిగినా ఇస్తా. Bump offer. ఎవరు కాదంటారు ఈ బంపర్ ఆఫర్. So I think that's a very cute dialogue. Yeah, very very cute. So and finally విజయదశమి. నార్మల్గా మీ సినిమాలు నాయక్ మీ కాంబినేషన్లో వచ్చిన ఎవడు నాయక్ సంక్రాంతి సూపర్ హిట్స్. ఇప్పుడు దసరా సూపర్ హిట్ కొట్టారు గోవిందుడు ఫస్ట్ టైం అందరి వాడే. దసరాకి వస్తున్నాం అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఒక కొత్త క్యారెక్టరైజేషన్, కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ చిత్రంతో వచ్చాం ఈ దసరా. అండ్ ఇది యాక్సెప్ట్ చేసినందుకు, దీన్ని ఇలాంటి సినిమాలు ఎంజాయ్ చేసినందుకు మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా ఇలాంటి మంచి మంచి సినిమాలు, మంచి మంచి క్యారెక్టర్స్ చేయడానికి మాకు ఒక కొత్త అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మీ ప్రేక్షకులందరికీ, మీకు అందరికీ థ్యాంక్ యూ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. హ్యావ్ అ లవ్లీ ఫెస్టివల్ అండ్ ఎంజాయ్ JAB only in theatres. Thank you so much. And Miku and everyone, Vijay Vijay Dasmi Subhakanksha. Thank you.